వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. షాద్ నగర్ పోలీసులు 2 జిల్లాల్లో గొర్రెలు మేకల దొంగతనాలకు పాల్పడిన 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ముఠా చించోడు, వెలిజర్లు, చౌదరిగూడ, ఎలికిచెర్ల, తంగేడుపల్లి, వెంకిర్యాల, కోటివాడ, సుల్తాన్పూర్, ఉదాంతరావుపల్లి, జదిరంసంపల్లి వంటి ప్రాంతాలలో మేకలు, గొర్రెలను దోచి జియాగూడ్ మార్కెట్ లో అమ్ముతూ దినచర్యగా మోసగించుతూ వచ్చింది. రోజుల వారీగా వాహనాల్లో తిరిగి మేకలున్న ప్రదేశాలను గుర్తించి రాత్రి డీసీఎంలో తీసుకువెళ్లి అమ్మేవారు. నగరంలో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువకులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. శంషాబాద్ డీసీపీ రాజేష్ పర్యవేక్షణలో షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్న సీఐ విజయ్ కుమార్, డిటెక్టివ్ సీఐలు మరియు ఎస్ఐలు నేతృత్వంలో నిందితులను పట్టుకుని స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, మొబైల్స్, కార్లతో విచారణ కొనసాగించబడింది. నమ్మదగిన సమాచారం మేరకు ఒక 7 మేకల దొంగలను పట్టుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళ పేర్లు 7 పేర్లు కూడా, ఒకటి పేరు మొహమ్మద్ ఫిరోజ్, ఇంకో పేరు మొహమ్మద్ సోహెల్, అదేవిధంగా మొహమ్మద్ అబ్దుల్ కలీం, షేక్ రౌఫ్, మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఆరిఫ్, షేక్ హసనుద్దీన్. ఈ 7 కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు, అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను, గొర్రెలను మందలు పెట్టి పడుకోబెడతారో ఆ పడుకోబెట్టిన మేకలను వాళ్ళు ఏదో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్క్వైరీ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వీళ్ళు ఈ 7 మెంబర్స్ గ్రూప్ లాగా కారు తీసుకొని వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారంగా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలా. దాదాపు 13 కేసులు మనకు కన్ఫ్యూస్ అయ్యారు. ఆ 13లో షాద్నగర్ 4, చౌదరిగూడ 2, కుందూరు 2, పరిగిలో 2, అదేవిధంగా దోమ పోలీసులో 2, కుర్కచెర్ల పోలీసులో 1, మొత్తం 13 కేసులు కూడా కేసులు నమోదయ్యాయి. ఈ 13 కేసులు వాళ్ళు కంప్లీట్ చేశారు. ఈ అక్యూలను అదుపులో తీసుకొని వాళ్ళ కంప్లీషన్ పంచాయతీ రాసుకోవాలి. వాళ్ళ వద్ద నుంచి దాదాపు 2,62,000 రూపాయలు, ఒక 16 మేకలు, అదేవిధంగా ఒక 4 కార్లు, 4 ఒక స్విఫ్ట్ కారు, ఒక ఎఫ్టీఏ కారు, ఒకటి కియా కారు, ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు, 4 కార్లు కూడా స్వాధీనపరచుకున్నాము. అదేవిధంగా 16 మేకలు, 7 మొబైల్స్ కూడా స్వాధీనపరచుకొని ఈ నేరస్తులందరినీ, అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ కోయిల్కర్ సాయి కిరణ్ అనే ఒక రిసీవర్ను అతన్ని కూడా అరెస్ట్ చేసి మొత్తం 8 మందిని కోర్టు పంపడం జరుగుతుంది. దీంట్లో మా టీం అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డిఐ వెంకటేశ్వర్లు, అదేవిధంగా పవన్ కుమార్, ఇన్స్పెక్టర్ సిసిఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ఐపి, శ్రీనివాస్ ఎస్ఐ, భూపాల్ ఎస్ఐ, శివారెడ్డి ఎస్ఐ, అదేవిధంగా మన స్టాఫ్ వచ్చినటువంటి కుమార్, మహేందర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య మరియు షాద్నగర్ స్టాఫ్ ఎవరైతే రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్లు అందరూ కూడా దీంట్లో టీం వర్క్ లాగా పనిచేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం, తర్వాత రికవరీ హెల్ప్ చేసారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.